Hey guys, welcome back to my YouTube channel Genato 365. నేను మీ జన్. ఈరోజు మనం చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇంజన్ అంటే ఏంటి, అసలు ఇంజన్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు ఇంజన్ కి పవర్ ఎలా వస్తుంది, హయ్యర్ ఇంజన్ సీసీ బైక్స్ ఎందుకంత ఎక్స్పెన్సివ్ రేట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో మొత్తం ఇంజన్స్ గురించి అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చేద్దాం. సో వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇంజన్ అంటే ఏం లేదు, ఒక పవర్ ని జనరేట్ చేసే మిషన్. అది ఫ్యూయల్ ని తీసుకొని దాన్ని పవర్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దెన్ వీ కెన్ మూవ్ ఫ్రమ్ ది బైక్. ఇంజన్ అనేది బైక్స్ కి, కార్స్ కి, అన్ని వెహికల్స్ కి హార్ట్ లాగా అన్నమాట. సో మన హార్ట్ ఎంత బాగుంటే మన వెహికల్ గానే అంతే బాగుంటది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఆర్ దేర్? సో ఇప్పుడైతే మనం ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. సో బేసికలీ దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇంజన్స్. ఒకటి 2 స్ట్రోక్ ఇంజన్స్ అండ్ రెండు 4 స్ట్రోక్ ఇంజన్స్. సో ఇప్పుడు ఎక్కువగా బైక్లలో యూజ్ చేసేది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజన్స్ అన్నమాట. సో ఎందుకు 4 స్ట్రోక్ ఇంజన్స్ నే ఎక్కువ వాడతారంటే, సో 4 స్ట్రోక్ ఇంజన్స్ వచ్చేసి చాలా రిలయబుల్ గా ఉంటాయి అన్నమాట. 2 స్ట్రోక్ ఇంజిన్స్ వచ్చేసి ఎందుకు బ్యాన్ చేశారంటే, 2 స్ట్రోక్ ఇంజిన్స్ పవర్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి, పొల్యూషన్ గానీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో పవర్ ఎంత ఉంటుందో పొల్యూషన్ ఎంత ఉంటది. సో అందుకే అన్నమాట 2 స్ట్రోక్ ఇంజిన్స్ ని బ్యాన్ చేశారు గవర్నమెంట్. అండ్ 4 స్ట్రోక్ ఇంజిన్స్ వచ్చేసరికి చాలా స్మూత్ గా రన్ అవుతాయి అన్నమాట. అండ్ ఇవంతా పొల్యూషన్ గానీ స్ప్రెడ్ చేయవు అండ్ చాలా రిలయబుల్ ఉంటాయి. సో అందుకే కార్స్ లో, బైక్స్ లో ఎక్కువగా 4 స్ట్రోక్ ఇంజిన్స్ నే ప్రిఫర్ చేస్తారు. అండ్ 2 స్ట్రోక్ ఇంజన్స్ చూసుకోవచ్చు, మీరు మాక్సిమం దొరకవు. 99% మీరు ఎంత దోలన్నా అక్కడక్కడ దొరుకుతాయి, కానీ 90% అయితే దొరకవు. ఒక్కటి చోట 2 చోట్ల దొరుకుండవచ్చు. సో 90% అయితే 2 స్ట్రోక్ ఇంజన్స్ అయితే మొత్తం బ్యాన్ చేసారు. మొత్తం 4 స్ట్రోక్ ఇంజన్సే. సో మనలో చాలా మందికి డౌట్ ఉంటుంది, సీసీ అంటే ఏంటిదని. సో సీసీ అంటే క్యూబిక్ కెపాసిటీ అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంజన్స్ లో టైప్స్ మాట్లాడుకుందాం ఇంతసేపు. అండ్ ఇంజన్స్ లో సిలిండర్స్ ఎట్లా లైన్ అయ్యి ఉంటాయో ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి సింగిల్ సిలిండర్ అన్నమాట. దాంట్లో ఒకటే సిలిండర్ ఉంటది. సో మన ఎక్కువగా 125cc లాంటి వాటిల్లో మనం అయితే సింగిల్ సిలిండర్ వెహికల్స్ అయితే చూస్తుంటాం. అండ్ ప్యారలల్ ట్విన్ అన్నమాట. సో ఈ వెహికల్స్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి వెహికల్స్ ఉంటాయి కదా, మనం రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ ని మొత్తానికి వాడతాం, ట్రావెలింగ్ కి వాడతాం, డైలీ యూజెస్ కి వాడతాం. ఇలాంటి వెహికల్ లో ప్యారలల్ ట్విన్ సిలిండర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వి ట్విన్. ఈ టైప్ ఆఫ్ ఇంజన్స్ వచ్చేసి మనకు హార్లీ డేవిడ్సన్ బైక్స్, క్రూజర్స్, ఈ బైక్స్ ఉంటాయి కదా, మోస్ట్లీ వీటిలలోనే అయితే వి ట్విన్ సిలిండర్స్ అయితే వాడతారు. అండ్ బాక్సర్ ట్విన్. సో ఇవి వచ్చేసి మనకు తెలుసు కదా, మన ఓజీ బైక్ BMW GSA. సో బాక్సర్ ఇంజన్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. ఇటు సిలిండర్స్ ఉంటాయి, ఇటు సిలిండర్స్ ఉంటాయి, మొత్తం ఇట్లుంటది అన్నమాట. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు మన BMW GSA ఇంజన్ ని. సో బయటికి వెళ్ళి ఉండదు అన్నమాట. మిగతా ఇంజన్స్ అన్ని ఇట్లా లోపల ఉంటాయి. మిగతా అదొక్క బైక్ వచ్చేసి ఇట్లా బయటికి వెళ్ళి ఉంటాయి. సో అలా ఉన్న బైక్స్ మొత్తం బాక్సర్ ఇంజన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్లైన్ ట్రిపుల్. సో ఇన్లైన్ ట్రిపుల్ అంటే ఏం లేదు, స్ట్రీట్ స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి కదా, సో ఆ ఇంజన్ చూడండి మీకు అర్థం అయిపోతుంది ఇన్లైన్ ట్రిపుల్ ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్లైన్ 4 అన్నమాట. ఇన్లైన్ 4 అంటే ఏం లేదు, మనకు కవాసాకి S1000RR కి చూసే ఉంటారు, లైన్ ఎమ్మటి ఉంటాయి అనమాట. 1 2 3 4 అన్నట్టు లైన్ ఎమ్మటి సిలిండర్స్ ఉంటాయి. ఇవే ఇన్లైన్ 4. ఇవి వచ్చేసి ఎక్కువ 1000cc బైక్స్ లో చూస్తుంటాం, ఎందుకంటే ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది అండ్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. టార్క్, పవర్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి ఇన్లైన్ 4 లో. సో అందుకే అది ఇన్లైన్ 4 అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి V4 ఇంజన్స్. సో V4 వచ్చేసి ఎక్కువగా మనం డుకాటి వెహికల్స్ లో చూస్తుంటాం, డుకాటి V4 అన్నమాట. సో డుకాటి వెహికల్స్ లో మనం అయితే ఎక్కువ V4 ఇంజన్ చూస్తాం. అండ్ ఫ్లాట్ 6 సిలిండర్స్ అన్నమాట. ఇదైతే మనం చాలా రేర్ కేసెస్ లో చూస్తాం. అండ్ మనకు ఇంజన్స్ లో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఇంజన్ కూలింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎయిర్ కోల్డ్ అన్నమాట. సో మనకు డైరెక్ట్ గాలి అయితే ఇంజన్ ని హిట్ చేస్తుంది. సో అప్పుడైతే ఇంజన్ అయితే చల్లబడుతుంది, దాన్నే ఎయిర్ కోల్డ్ అంటాం. అండ్ లిక్విడ్ కోల్డ్. సో ఇది వచ్చేసి మనకు రేడియేటర్ ఉంటది
అండ్ లిక్విడ్ ఉంటుంది కూలెంట్ ఆయిల్. సో దాని ద్వారా ఇంజన్ అయితే కూల్ అవుతుంది. అదే లిక్విడ్ కూల్డ్ ఇంజన్. ఆయిల్ కూల్డ్ ఇంజన్, సో అది వచ్చేసి ఒక స్మాల్ రేడియేటర్ ద్వారా ఆయిల్ అనేది సర్క్యూట్ అవుతుంటది అనమాట. సో అది వచ్చేసి మన ఇంజన్ ని చల్లబడుతుంది. సో అట్లా అనమాట. ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అయితే మనకు ఇంజన్స్ ని చల్లబెడతాయి. ఇంజన్స్ లో మనం అయితే పెట్రోల్ డీజిల్ వేయాలిగా, అప్పుడే ఇంజన్స్ అయితే రన్ అవుతాయి. సో మనం బైక్స్ లో వచ్చేసి పెట్రోలే వాడతాం, ఎందుకంటే డీజిల్ పోస్తే ఎక్కువ స్మోక్ వస్తుంది అనమాట. సో పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకప్పుడు తీసుకొచ్చింది డీజిల్ ఇంజన్స్. సో పొల్యూషన్ పొగ ఎక్కువ వస్తుంది అనేసి డీజిల్ ఇంజన్స్ అయితే అవి గాన బ్యాన్ చేసేసింది. సో ఇప్పుడు మనం 100% పెట్రోల్ ఇంజన్స్ వాడుతున్నాం. అండ్ కార్లలో మాత్రం పెట్రోల్ ఇంజన్స్ ఉంటాయి, డీజిల్ ఇంజన్స్ ఉంటాయి. సో మనకు నచ్చిన వెహికల్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ చాలా మందికి డౌట్ ఉంటది ఎలక్ట్రిక్ వెహికల్స్ అసలు ఎలా రన్ అవుతాయి అన్నది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వచ్చేసి బ్యాటరీస్ ఉంటాయి. బ్యాటరీస్ నుంచి ఒక మోటార్ ఉంటది అనమాట. మోటార్ లో ఒక 6-7 టైప్స్ ఆఫ్ కంపెనీ మోటార్స్ ఉంటాయి. సో ఆ మోటార్స్ లో ఎలక్ట్రిక్ కార్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి నచ్చిన మోటార్ అయితే సెట్ చేస్తారు. సో అది ఎలా వర్క్ అవుతుందంటే బ్యాటరీస్ నుంచి డైరెక్ట్ గా పవర్ తీసుకొని ఈ మోటార్ కి అయితే సప్లై చేస్తుంది. పవర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇన్స్టెంట్ గా మోటార్ తిరిగి పవర్ జనరేట్ అయ్యి ముందుకు వెహికల్ కదులుతుంది అన్నమాట. సో అది ఒక ప్రాసెస్ ఉంటది. మనం ఈవీ వెహికల్స్ మీద ఒక సపరేట్ వీడియో, డెడికేటెడ్ వీడియో చేద్దాం. సో దాంట్లో ఎలక్ట్రిక్ కార్స్ గురించి మొత్తం అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసరికి పొల్యూషన్ ఉండదు, డ్రైవ్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది, అండ్ ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. కాకుంటే ఈవీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అవేంటివో అన్నది ఈవీ వీడియోలో మాట్లాడుకుందాం మనం. సో మనకైతే చాలా మందికి డౌట్ ఉంటది, అసలు మన ఇంజన్ కి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఆ పెట్రోల్ మనకు పవర్ ఫామ్ లో ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటది. సో దాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో చాలా సింపుల్ అన్నమాట. సో పెట్రోల్ అనేది ఫ్యూయల్ ఇంజెక్టర్ లాగా డైరెక్ట్ ఇంజన్ కి అయితే పుష్ చేయబడుతుంది. సో ఫ్యూయల్ అనేది ఎయిర్ తోటి కంబైండ్ అయ్యి ఒక స్పార్క్ ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. స్పార్క్ ప్లగ్ ఉంటది కదా, అదైతే మనకు ఒక స్పార్క్ ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేయగానే మన ఇంజిన్ లోపల ఉన్న సిలిండర్ అయితే కిందికి మీదకి బ్లాస్ట్ అవుతుంటది అనమాట. సో అట్లా పవర్ అయితే జనరేట్ అవుతుంది. అట్లా పవర్ జనరేట్ అయ్యి ఇంజన్ రన్ అయ్యి మన బ్యాక్ వీల్ కి అయితే పవర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అందరికి చాలా అసలు అంతు చిక్కని ప్రశ్న అనమాట. అసలు ఎందుకు హయ్యర్ సీసీ బైక్స్ అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయంటే, సో మనకు చూసుకోవచ్చు ఇంజన్లనే ఫోర్ లైన్స్ ఉంటున్నాయి. సో మనకు 125cc బైక్ సింగిల్ సిలిండర్ కే 1,20,000 దాకా పెట్టి కొంటున్నాం. తప్పకుండా 1 lakh అయితే ఖచ్చితంగా పెట్టి మనం 120cc బైక్స్ అయితే కొంటున్నాం. సో మీరు ఇక మీ ఊకే వదిలేస్తున్నా. ఇన్లైన్ 4 అంటే అన్నీ 4 లక్షలు అవుతున్నాయి. అండ్ మనకు దాంట్లో చాలా ఎక్స్పెన్సివ్ కాంపౌండ్స్ అయితే వాడతాం. సో చాలా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు మనకు అంత పవర్ జనరేట్ చేస్తున్న బైక్స్ ని కంట్రోల్ చేయాలంటే మాత్రం సో అంతే కెపాసిటీ ఉన్న బ్రేక్స్ ఉండాలి. సో మనకు చాలా ఎక్స్పెన్సివ్ బ్రేక్ సిస్టమ్ వాడతాం. సో అంతే అన్నమాట. సో ఎక్కువగా చెప్పుకోవడానికి ఏం లేదు. సో హయ్యర్ సీసీ ఇంజన్స్ లో కాంపోనెంట్స్ ఇవన్నీ పార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో చాలా ఎక్స్పెన్సివ్ సస్పెన్షన్స్ చాలా వాడతారు, అందుకే బైక్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో గైస్ ఈ వీడియోలో అయితే ఇంజన్స్ గురించి మొత్తం అయితే క్లారిటీగా చెప్పేసిన. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి తప్పకుండా. ఆటో జంకీ ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళకైతే తప్పకుండా వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఆటో కంటెంట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.